ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपान्तमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం। హరే కృష్ణ, అందరికీ స్వాగతం అండి. మరొకసారి మన హరినామాశ్రయం సెషన్స్లో భగవద్గీత సెషన్స్ చెప్పుకుంటున్నాం. ఎన్నో చాప్టర్ ఎన్నో శ్లోకంలో ఉన్నాం. ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 6th చాప్టర్ 27 శ్లోకాలు ప్రభుజీ. ఓకే, వెరీ నైస్. 27 or 26? 6th చాప్టర్. ఓకే. 26 completed. 26 కంప్లీటెడ్, 27 ప్రభుజీ. ఓకే, ఎవరిదో వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నా ఇంటర్నెట్ కనెక్షన్ స్టేబుల్గా లేదనుకుంటా. ఓకే, సరే. మీలో ఇంతవరకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి మనం చెప్పుకున్న వాటిల్లో? ఓకే, నా వాయిస్ అందరికి క్లియర్గానే ఆడిబుల్ కదా, ప్రాబ్లం లేకుండా? ఎస్ ప్రభుజీ. ఓకే, ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, మీ అందరికీ ఇవాళ ఒక శుభవార్త. శుభవార్త అంటే ఇవాళ గొప్పదనం ఏంటో తెలుసా? సీతానవమి. తెలుసండి ఎవరికైనా ఇవాళ సీతానవమి అని? నో ప్రభుజీ. ఓకే, ఇవాళ సీతానవమి. తెలుసా ఎవరికైనా? ఓకే తెలియదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే ఓకే, సీతానవమి. సో మనం హరే కృష్ణ మంత్రం జపిస్తున్నాం అంటే హరే కృష్ణ అంటే ఓ రాధారాణి, ఓ ఎనర్జీ ఆఫ్ కృష్ణ, ఇంటర్నల్ పొటెన్సీ ఆఫ్ కృష్ణ, అంతరంగ శక్తి ఆఫ్ కృష్ణ. ఎవరు? రాధారాణి. సో రాధారాణి ద్వారా అప్రోచ్ అయితే మనకు కృష్ణుడి ఒక కృప త్వరగా దొరుకుతుందని ఆచార్యులు మనకు హరే కృష్ణ అని కొంచెం మనకు చెప్పారనమాట ముందుగా. అందుకే ఇవాళ సీతానవమి. సో నవమి అయినప్పుడు మనం భగవంతుడికి పూజలు చేసి ఆయన నామాన్ని జపించినప్పుడు ఎంత కృప దొరుకుతుందో, సీతానవమి ద్వారా, సీతాదేవి ద్వారా వెళితే అంతకు ఎక్కువ కృప, అంత ఈజీగా కూడా వస్తుంది. ఈజీగా వస్తుంది, అంత ఎక్కువ కృప కూడా వస్తుంది. సో కాబట్టి ఇవాళ వీలైనంత వరకు చాలామంది ప్రయత్నించండి. మీరు ఏవైతే ఫిక్స్డ్ మాలలు చేస్తున్నారో వాటితో పాటు వాటిని చేస్తూ చక్కగా వాటితో పాటుగా కొంచెం ఎక్స్ట్రా మాలలు చెప్పించడానికి. ఓకే, వీలైతే దగ్గరలో ఉన్న ఏదన్నా టెంపుల్కి వెళ్ళండి, గుడికి వెళ్ళండి. రాధాకృష్ణుడి యొక్క దర్శనం కూడా తీసుకోండి. వీలైతే ఎక్కడన్నా రామాలయం ఉంటే రామాలయం ఇక్కడ దర్శనం తీసుకోవచ్చు. ఓకే, సరే. మనము 28వ శ్లోకం, 27 కాదు 28, అంతే కదా? 27 కూడా కంప్లీట్ చేసుకుందాం. ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? నేను చెప్పాను బ్రహ్మభూత అకల్మషం అని.
ఆ శ్లోకాన్ని చాలా నీట్గా చెప్పుకున్నాం. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం అని. ఓకే, 28వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషా సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషా సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషా సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. వీళ్ళు ఎవరైనా చెబుతారండి? హరే కృష్ణ ప్రభు. చదవండి. ప్రణామం. యుంజన్నేవం నదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మణం స్పర్శ అత్యంతం సుఖమశ్నుతే. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. యుంజన్యేవ సదాత్మానం యోగ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంత సుఖం అశ్నుతే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. హరే కృష్ణ. ఓకే, ఈ శ్లోకంలో ఒకటి బాగా గుర్తుంచుకోండి. బ్రహ్మ సంస్పర్శం, ఇది నేను మీరు చెప్పిన మాటలు కాదండి, భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. అంటే భగవంతుడితో మనకు స్పర్శ ఏర్పడుద్దంట, సంస్పర్శ. ఇది కృష్ణుడు తన నోటితో పలికినటువంటి మాటలు. ఇవి ఎంత గొప్ప సైన్స్ దాగుందో చూడండి ఇందులో. బ్రహ్మ సంస్పర్శ. ఇక్కడున్న ఏ ఇన్స్టిట్యూట్లైనా, ఏ ఐఐటీలైనా, ఎన్ఐటీలైనా, ఎంఐటీలైనా ఇలాంటి ఎడ్యుకేషన్ ఎవరు ఇస్తారండి? బ్రహ్మ సంస్పర్శం. మహా అయితే వాళ్ళు ఏరోప్లేన్ సంస్పర్శం, హెలికాప్టర్ సంస్పర్శం, లేదా చంద్రమండలం సంస్పర్శం ఇవ్వచ్చేమో. అది కూడా అందరికి కాదు, ఎవరికో. ఇచ్చిన వాటి వల్ల ఏం ప్రయోజనం? పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మనకు ఆకలేసి అది ఆకలి కూడా తీర్చలేదు, ఉన్న ప్రాబ్లం కూడా తీర్చలేదు, అలాంటివి. కానీ ఇక్కడ బ్రహ్మ సంస్పర్శం. అనువాదం. ఈ విధంగా ఆత్మ నిగ్రహం కల యోగి నిరంతరం యోగాభ్యాసం చేస్తూ సమస్త భౌతిక కల్మషాల నుండి విముక్తుడే భగవంతునికి చేసే దివ్య ప్రేమ సేవలు పరిపూర్ణ ఆనందం అనే అత్యున్నత దశను పొందుతాడు. యుంజన్ ఏవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇదేదో ఇంత సుఖం ఇంత సుఖం ఇంత సుఖం కన్నా అత్యంతం సుఖం. అత్యంతకం సుఖం అంటే ఇంకా దాన్ని మించినటువంటి సుఖం ఇంకోట్లేదు. అంత ఆనందం, అత్యున్నతమైనటువంటి ఆనందం. అశ్నుతే, అంత పొందుతాడు వాడు. అత్యంతం సుఖం అశ్నుతే. ఈ విధంగా పొందుతాడు. సుఖేన బ్రహ్మ సంస్పర్శం. మీరు అనొచ్చు, ఏంటో ప్రభుజీ బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే, క్లాసు వినడానికే రోజు దాన్ని ఏమంటారు, బాగా జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ తీసుకుంటే ఎంత కష్టంగా ఉంటుంది, అలా ఉంది. ఎస్, ఇది యాంటీబయాటిక్కే. అందులో చాలా వైరస్లు ఉన్నాయి. మెటీరియల్ వైరస్లు. మెటీరియల్ వైరస్ అంటే వెరీ సింపుల్. నేను ఈ విధంగా ఇక్కడే ఉంటూ, ఇక్కడే నా సొంతంగా ఈ ప్రపంచమే శాశ్వతం అనుకుంటూ ఎప్పటికిక్కడే ఆనందంగా ఎలా ఉండాలి,
అనుభవ ప్రయత్నాలు చేయడం. కొంతమంది ప్రయత్నం పెట్టకున్నా కానీ భౌతిక ప్రపంచంలో ఆనందం వాళ్ళకి ఆటోమేటిక్ వెతుక్కుంటూ వస్తుందిలే. నాకు ఇక్కడ అంతా బాగుంది, ఇక్కడ అంతా బాగా సెటిల్ అయ్యాను అనుకున్నా కానీ వాడికి కూడా ఛాన్స్ లేదండి. వాడికి కూడా ఛాన్స్ లేదు. అలా కాదు, ఇదంతా చాలా దుఃఖాలేమో, ఇదంతా వేస్టు, అయినప్పటికీ ఇక్కడే అడ్జస్ట్ అయిపోతాను, అలా వాడికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకు? ఇది తాత్కాలికం, అశాశ్వతం. అడ్జస్ట్ అయిపోదాం అనుకున్న వాడికి కూడా ఇక్కడ ఛాన్స్ లేదు ఎక్కువ కాలం ఉండడానికి. అడ్జస్ట్ అయిపోవడం ఎందుకు అవసరం అండి, మా దగ్గర కావలసినంత ఉంది, ఇక్కడే ఉండొచ్చు అన్నవాడికి కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. అయినా కానీ జీవుడు ఇక్కడ భ్రమిస్తూ ఉండాలి. ఎందుకు కోరుకుంటాడంటే వాడు ఇక్కడ పూర్తిగా సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఏ విధంగా? సైకిల్తో సంబంధం, మోటార్ సైకిల్తో సంబంధం, కార్లతో సంబంధం, ఫ్యామిలీతో సంబంధం, ఫ్యామిలీలో రిలేషన్స్తో సంబంధం, వీటన్నిటి సంబంధాలతోటి వాడు చిక్కుబడిపోయాడు. మరి సంబంధాలను బ్రేక్ చేసుకుంటే విడిపెడతారా అంటే అది ఇప్పుడు బ్రేక్ చేసుకోవచ్చు. అది బ్రేక్ చేసుకుంటే ఇంకొక సంబంధం కోసం పాకులాడతాడు, ఇంకొకరితోటి, ఇంకొక వాళ్ళతోటి. మరి అది బ్రేక్ చేసుకుంటే ఇంకొకరితోటి, కానీ ఇక్కడే ఉండిపోతాడు. సో కాబట్టి సొల్యూషన్ అది కాదు. ఎస్, ఇక్కడ మన సంబంధాలు ఏర్పరచుకోవడం చిక్కుబడిపోయాం కాబట్టి మనం ఇక్కడ బంధించబడడం అది కారణం అయినప్పటికీ కూడా ఈ సంబంధాలను బ్రేక్ చేసుకుంటేనే మనం ఉన్నత స్థితికి వెళ్తాము అంటే అది కూడా రాంగే. మరి ఏంటిదంట సొల్యూషను? సుఖేన బ్రహ్మ సంస్పర్శం ఆత్యంతం సుఖమశ్నుతే యోగి యుంజన్యేవం సదాత్మానం యోగి విగత కల్మషః. ఆ సుఖేన బ్రహ్మ సంస్పర్శం అంటే భగవంతుడితో సంస్పర్శం మనకి ఏర్పడాలి అంటే మనం చేసేటువంటి పనులు ఎలా ఉండాలంట? యుంజన్, ఎప్పుడు ఏదో ఒక సేవ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే సదాత్మానం, ఎల్లప్పుడూ. యోగి, అతను నిజమైన భక్తి యోగి ఎలా ఉండాలి? విగత కల్మషః. విగత కల్మషః అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి కల్మషాల నుంచి విగత, విడివంది ఉండాలండి. ఇలా అనకూడదు, కల్మషాలు ఉన్నాయండి, నేను అందుకే సరిగా భక్తి చేయలేకపోతున్నానండి, అందుకే ఇక్కడ బంధించబడ్డానండి, అలా కాదు. ఇక్కడ కల్మషాలు ఉంటాయి, కానీ విగత కల్మషః, అవి మనల్ని అంటుకోని విధంగా ఉండాలి. ఎప్పుడు అంటుకోకుండా ఉంటాయి? మనం ఇక్కడ ఈ సంబంధాలు మనం ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మన భౌతికమైనటువంటి ఒక ప్రపంచంలోకి వచ్చేసాం. తెలియకుండానే కాదులేండి. ఇప్పుడు మనం కర్మలు చేస్తాం, ఆ కర్మలు చేసినందుకు దాని ప్రతిఫలంగా మనకు రియాక్షన్స్ వస్తాయి, మనం చేయని బట్టి, మనం చేసిన దాన్ని బట్టి. ఎలాగైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఒక వైరస్ వచ్చిందయ్యా, ఈ మెడిసిన్ తీసుకోపోద్దంటే ఆ వైరస్ నాకు తెలియకుండానే వచ్చిందండి అంటే తెలియకుండానే రావచ్చు, కానీ తెలియకుండా వచ్చినప్పటికీ కూడా మనం చేసే పనుల వల్లే వచ్చినది. ఏ విధంగా? ఎక్కడో ఏదో కుళ్ళిపోయిన ఫుడ్ తిన్నావు, చెడిపోయిన వాటర్ తాగావు, లేదా ఏదో ఎక్కడో ఒక మురికి ప్రదేశంలో దోమలు ఏవో పుట్టాయి, అలా మనం చేసుకున్న పనుల వల్లే మనకు తెలియకుండానే ఎంటర్ అయింది వైరస్. సో వైరస్ తెలిసి ఎంటర్ అయినా తెలియక ఎంటర్ అయినా మన పనుల వల్ల ఎంటర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ యోగి విగత కల్మషః. విగత కల్మషః అంటే ఇక్కడ కల్మషాలు ఉన్నాయి, కానీ వాటి నుంచి విడివడి ఉండాలి. విడివడి ఎప్పుడు ఉంటాం మనం? ఈ భౌతికమైనటువంటి సంబంధాల్లో ఉంటూనే మన నిజమైన సంబంధాన్ని భగవంతుడితో ఏర్పరచుకుంటున్నప్పుడు. అంటే మనం కృష్ణుడితోటి సంబంధాన్ని ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో అప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి కల్మషాల నుంచి విగత కల్మషః ఏర్పడుతుంది. మరి కృష్ణుడితో మన సంబంధం ఎప్పుడు ఏర్పడుతుందండి? అది కూడా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవడానికి అని చెప్పి భగవంతుడే స్వయంగా మనకు ఈ భగవద్గీత భాగవత గ్రంథాలను ఇచ్చాడండి. భగవద్గీత భాగవత గ్రంథాలు స్వయంగా భగవంతుడు తన నోటితో పలికినటువంటి మాటలు ఇవన్నీ కూడా. కానీ మనకు చెవులకు అవి ఇప్పుడు రుచించవు. చెవికి భగవంతుడు కంఠం నుంచి నోటి నుంచి వచ్చిన మాటలు ఎంత అమృతంగా వెళ్ళాలండి మన చెవుల్లోకి, కానీ మనకు అంత అమృతంగా వెళ్ళట్లేదు భగవద్గీత మాటలు. ఎందుకు అమృతంగా వెళ్ళట్లేదు తెలుసా? ఒకే ఒక కారణం. మీకు ఆ కారణం చెప్పేటప్పుడు కూడా చెప్పడానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా ఆకలేసినప్పుడు పెద్ద పెద్ద కూరలు, పెద్ద పెద్ద ఐటమ్స్ ఏం అవసరం లేదండి. కొంచెం అన్నం, అందులో కొంచెం పచ్చడి, నెయ్యి వేసినా కానీ అమృతంలా కనిపిస్తుంది. ఎందుకంటే బాగా ఆకలితో ఉంది, అది తిన్నా కానీ మనకు ఎమ్మటే మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. ఆహా, చాలా ఆనందపడ్డా అనుకుంటారు. ఇప్పుడు అంత ఆకలేం లేదు, తిన్నదే సరిగా అరగట్లేదండి. అలాంటప్పుడు వాడికి నీట్గా
గులాబ్ జాములు, రసగుల్లాలు, పన్నీర్ హల్వా, సబ్జీ, పన్నీర్ సబ్జీ, మంచి మంచి ఐటమ్స్, వెజ్ బిర్యానీ, ఇలాంటివన్నీ అన్ని ఐటమ్స్ ఎదురుగా ఉంచారు. ఏది వాడికి రుచించరు. అంటే అన్ని అక్కడ ఐటమ్స్ ఏమన్నా బాగలేవంటే ఆ పచ్చడన్నం కంటే కూడా ఇది చాలా మంచి అన్నం, ఇది చాలా బాగా టేస్టీగా ఉన్నటువంటి ఫుడ్డే, కానీ అది వాడికి రుచించదు. తీసుకున్నా కానీ ఏదో అంత పెద్ద సాటిస్ఫై అవ్వడు. సేమ్ అదే జరుగుతుంది. భగవద్గీత స్వయంగా భగవంతుడి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి మాటలు, భగవంతుడి యొక్క పాద స్పర్శ ద్వారా పునీతమైనటువంటి గంగాదేవిని మన నెత్తి మీద చల్లుకుంటేనే సర్వ పాపాలు పోతాయని అందరూ పరుగులు తీస్తూ గంగా నదిలో మునిగెత్తి అంత పెద్ద ప్రయత్నాలు చేస్తూ ఉంటారే, మరి భగవంతుడి నుంచి నోటి నుంచి వెలువడిన మాటలు, మరి వాటిని వింటే ఇంకెంత పునీతులం అవ్వచ్చు. ఆయన మనకంత ఇంట్రెస్ట్ లేదు, కారణం కఠోరంగా ఉన్నాయి అవన్నీ కూడా. ఎందుకంటే ఎలాగైతే వాడికి అన్ని పంచభక్ష పరిమాణాలున్నా ఇక్కడ ఆకలి లేదు, నో హంగ్రీ, ఆకలి లేదు, దెన్ అది వేస్ట్. మరి ఆకలి ఇప్పుడు ఎలా క్రియేట్ అవుతుంది అయ్యా? ఆకలి ఎప్పుడు ఎలా క్రియేట్ అవుతుంది? అంత ఎంతూజియాజంగా, అంత నిక్కచ్చితంగా నేను ఎప్పుడు భగవద్గీతను వింటాను, ఎప్పుడు భగవద్గీతను తీసుకుంటాను అంటే, భగవంతుడు అన్నాడు ఈ శ్లోకంలోనే, విగత కల్మషః. ఇక్కడ ఉన్నటువంటి కల్మషాల నుంచి నువ్వు విడివడితే అప్పుడు నీకు అది రుచిస్తుంది. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః. యోగి విగత కల్మషః. ఈ విగత కల్మషః అంటే ఈ విగత అంటే ఇక్కడ కల్మషాలు ఉన్నాయి. ఈ కల్మషాల నుంచి విడిబడి ఎప్పుడు ఆ యోగి ఎప్పుడు ఉంటాడు అంటే, ఒక ఇంటికి ఫైర్ అందుకుంటుందండి, బయట ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, టాప్ మొత్తం బీభత్సమైన ఫైర్ వచ్చేసింది, చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు, కానీ ఆ లోపల ఆ వరండాలో దాని కింద ఉన్నటువంటి ఇంకొక రూములో, ఆ రూములో చిన్న బెడ్లో దాని మీద పడుకున్న ఒక వ్యక్తి ముసుగు పట్టి బాగా నిద్రపోతున్నాడు. వాడు పైన ఏమో తగలబడిపోతుంది, కొన్ని సెకండ్లోనది కిందకు కూడా వచ్చేస్తుంది ఆ ఫైర్, కానీ వీడు హ్యాపీగా పడుకున్నాడు. బయట ఉన్న జనాలందరూ చూస్తున్నారు, ఆ టాప్ నుంచి ఫైర్ బీభత్సంగా వస్తుందయ్యా, ఆ టాప్ నుంచి ఫైర్ బీభత్సంగా వస్తుంది, కానీ వీడేం చేస్తున్నాడు? దుప్పటేసుకుని పడుకున్నాడు. ఆ బయట నుంచి చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటిలో లేనటువంటి వారు, ఆ భౌతిక ప్రపంచంలో లేనటువంటి వారు, గురువులు, ఆచార్యులు, వాళ్ళు చూస్తున్నారు ఫైర్. ఆ ఫైర్ ఏంటి? ఈ భౌతిక ప్రపంచంలోని కల్మషాలు. ఆ లోపల జీవుడు నిద్రిస్తున్నాడు, వాడేవాడు జీవుడు. ఆ ఇల్లు ఏంటిది? భౌతిక ప్రపంచం. అదేమో తగలబడిపోతుంది. అందుకే మీరు ఇస్కాన్లో ఉదయాన్నే 4:30కి వెళ్తే ఇస్కాన్లో స్టార్టింగ్ ప్రేయర్ దేంతో స్టార్ట్ అవుతుందంటే, తర్వాత భక్తి, చాంటింగ్, అవన్నీ కూడా వాడు ఎప్పుడు సీరియస్గా తీసుకుంటాడంటే, ఫస్ట్ ఇక్కడున్న డేంజర్ని అర్థం చేసుకుంటే. ఏంటి ఆ డేంజర్? సంసారదావానలలీఢాలోకా త్రాణాయ కారుణ్య ఘణఘణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురు శ్రీచరణారవిందం. సంసారదావా నలలీఢలోక. ఈ సంసారమైనటువంటి ఒక ఫైర్, ఇప్పుడు చెప్పాను కదా, ఇల్లు అనేది నలలీఢలోక, ఫైర్తో తగలబడిపోతుంది. ప్రాణాయ కారుణ్య ఘనాగణత్వం, నీ మీద కరుణతోటి ఒక మేఘం లాంటి వర్షం నీ మీద వస్తుంది. ఏంటి ఆ వర్షం? గురువు యొక్క కృప, అదే భగవంతుడి యొక్క వాణి. ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య. ప్రాణాయ కారుణ్య ఘనాగణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య అంటే మనందరికీ అలాంటి ఒక కళ్యాణం, ఒక శుభప్రదమైనటువంటి వాటిని అందించడానికి గురువు వస్తున్నాడు. అందుకే వందే గురు శ్రీచరణారవిందం. ఇప్పుడు ఒక పక్క భౌతిక ప్రపంచం యొక్క బాధలని, అందులో ఉన్న డేంజర్ని అర్థం చేసుకొని, ఒక పక్క గురువు గారి యొక్క కృపను అర్థం చేసుకున్న తర్వాత ఇంకెవ్వరైనా ఖాళీగా ఉంటారా? ఎక్కడ దొరుకుతుంది అలాంటి సాధువులకు సాంగత్యం? ఎక్కడ దొరుకుతుందని పరిగెడతాడు.
ఆ పరిగెత్తేటువంటి జిజ్ఞాస, ఆ ఆకలి, ఆ ఫైర్ మనలో ఏర్పడ్డప్పుడు అప్పుడు మన భగవద్గీత యొక్క సూచనలు చాలా అమృతంలాగా లోపలికి వెళ్తాయి. పచ్చడం తింటున్నప్పుడు అమృతంలాగా ఎలా వెళ్ళొద్దు వాడికి ఆకలి వేస్తున్నప్పుడు, ఇది కూడా అంతే. మనం అంత హంగర్గా, కానీ మనం ఎలా ఉన్నాం? ఒక పక్క మాయాదేవి కళ్ళెదురికి చూపిస్తున్నా, అరే ఈ భౌతిక ప్రపంచం చాలా దుఃఖాలయం, అశాశ్వతం. ఒక పక్క ఇది విపరీతమైన బాధలు మనకి ఇస్తున్నా కానీ మనందరూ గమనించవచ్చండి. ఏదైనా ఒక మంచి ఫుడ్ కానీ తింటే, మంచి స్వీట్ రైస్, గులాబ్ జామ్లో బాగుని అని తింటాం. బాగుంటే ఎవరు తినరండి? చాలా టేస్టీగా ఉంటుంది, తింటారు. భౌతిక ప్రపంచంలో ఎంత ఆనందం ఉందా అనిపిస్తుంది. తిను, చాలా చాలా బాగుందని. 1, 2, 3, 4, 5, 6, 1 డజను, 2 డజన్లు వాడు తినేస్తాడు. పొట్ట నిండిపోయింది, వద్దురా అన్నా కానీ ఇంకా, ఎందుకంటే టేస్ట్గా ఉంది మనకు. ఎవరు వద్దంటారు టేస్ట్గా ఉంటున్నప్పుడు? తినేస్తాం ఓర్పుగా. ఏం జరుగుద్ది? అర్ధరాత్రి 12 అవుద్ది. అమ్మా, అయ్యా, కడుపులు నొప్పి, వామిటింగ్స్, వాష్రూమ్కి వెళ్ళడం, వామిటింగ్స్. ఎంత పెద్ద బాధను అనుభవిస్తాడు తర్వాత. కానీ తింటున్నప్పుడు ఎంత టేస్ట్గా ఉంది. భగవద్గీతలో భగవంతుడు మనం చర్చించుకున్న శ్లోకాన్ని 5.22, ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంత కౌంతేయ నతీషు రమతే బుధః. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే. ఏ హి సంస్పర్శ, ఈ శ్లోకంలో చెప్పింది బ్రహ్మ సంస్పర్శ. రెంటికి తేడా చూడండి. ఈ సంస్పర్శ ఉన్నంతకాలం 5వ అధ్యాయం 22 శ్లోకంలో ఏకి సంస్పర్శ, ఏ సంస్పర్శ? ఈ భౌతికమైనటువంటి సంస్పర్శ ఏదైతే మనకు జరుగుతుందో, మంచి రసగుల్లా, నాలుగుకి మంచి టేస్ట్గా ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ విధంగా చాలా ఉన్నాయి. దుఃఖయోనయ ఏవ, దుఃఖయోని. దుఃఖయోని అంటే అదొక సోర్స్ అన్నమాట, అన్నించి అన్నీ వస్తాయి. దుఃఖయోని అంటే దుఃఖం వచ్చేటువంటి సోర్స్ అదేనంట. ఒక ఇంద్రియం ఒక వస్తువుని తాకినప్పుడు. దుఃఖయోనయ ఏవ తే. సరేనండి, అందులో దుఃఖం వస్తుందన్నారు, కానీ నాకు స్టార్టింగ్లో మంచి ఆనందం ఉంది కదా. ఎవరు కాదంటారు చెప్పండి ఆనందం లేదని? ఎవరు? భగవంతుడు చెప్పారు ఆనందం ఉంది, కానీ ఏంటంటున్నది అది? ఏంటి ఆనందం అంటున్నాడు? ఆద్యంతవంత కౌంతేయ, దానికి ఆదుంటుంది, అంతముంటుంది. స్టార్టింగ్లో కొంచెం ఆనందం అండి, ఖచ్చితంగా ఉంటుంది అందులో ట్రైలర్. కానీ ఎంత ఆనందం, ఎంత మిజరీ. ఎవరన్నా నతీషు రమతే బుధః, అందులో ఎవరు రమించరు, బుద్ధిమంతులు ఎవరు అందులో రమించరు. భగవంతుడు అంటూ నతేషు రమతే రమించరు బుధః, బుద్ధిమంతులైన వాడు ఎవడు అందులో రమించడు. ఎందుకు బుద్ధిమంతులు ఎందుకు అవ్వాలి? దానికి క్లియర్ చూస్తున్నాడు. ఎవరైనా మీరు ఆలోచించండి, మనం ఆలోచించడం. మీకు ఎంత ఆనందం వస్తుంది, తర్వాత మీకు ఎంత దుఃఖం వస్తుందంటే ఎవరైనా పని చేస్తారు, ఎవరైనా చేస్తారు. ఒకసారి ఆలోచించదు మనందరం. నీకు మంచిగా ఫుడ్ పెడతాను, తర్వాత నేను నెక్ కట్ చేస్తాను అంటే ఎవరైనా బుద్ధిమంతుడు వాడు ఎవరైనా కానీ ఇది చేస్తారా? ఈ పనులు చేస్తారా? చేయరు. అరే కొంచెం ఫుడ్ తింటే తర్వాత నెక్ కట్ చేస్తారు, తిననంటారు. కొంచెం చాలా తీయగా ఉంది కానీ అది విషం, 1 గంటలో చచ్చిపోతావు. ఇది చాలా తీయగా ఉంది కానీ 1 గంటలో చచ్చిపోతావు. ఎవరైనా తాగుతారా? బుద్ధిమంతులు వారు ఎవరైనా కానీ. ఎవరైనా తాగుతారండి? ఎవరైనా చేస్తారా? ఎవ్వరు చెయ్యరు. కానీ మీకు సంగతి తెలుసా? భౌతిక ప్రపంచంలో అందరూ అదే చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా భౌతిక ప్రపంచంలో ఇంతేనండి, ఇంకితే దుఃఖాలు వస్తుంటాయి. కాంప్రమైజ్. అలాంటి వారికి వాళ్ళు ఇంకా ఏ స్టేజ్కి వెళ్తే వాళ్ళ జ్ఞానం ఉదయిస్తుందో ఆలోచించుకోండి. కొంతమందిని చూశాను, చివరి క్షణంలో చావు దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ జ్ఞానం వికసించదు. యానిమల్, ఒక జంతువులా కాన్షియస్నెస్ మారిపోద్ది. అలాంటి వారు దే ఆర్ థ్రోడ్ ఇన్ టు ద యానిమల్ బాడీ, జంతు దేహంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత ఎప్పటికో దుర్లభం మానుషం జన్మ వాడికి వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ ఇదే కాన్షియస్లో ఉంటే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం జఠరే శయనం.
ఎన్ని గర్భంలోకి వెళ్తాడు, పుడతాడు, పెరుగుతాడు, అన్ని పనులు చేస్తాడు, చచ్చిపోతాడు, మళ్ళీ ఇంకో తల్లి గర్భంలోకి, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ పెరుగుతాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ చచ్చిపోతాడు, మళ్ళీ ఇంకో తల్లి గర్భంలోకి. ఈ సైకిల్ని చూసి 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 విసుగొచ్చినా కానీ వదిలిపెట్టడం. ఎందుకు? ఏహి సంస్పర్శ చాభోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతే. అందులో సంస్పర్శలు కొంచెం ఆనందం ఉంది, తను వదిలిపెట్టలేకపోతున్నాడు దుఃఖం ఉన్నప్పటికీ కూడా. ఇక్కడే మనం గుర్తుంచుకోవాలి, అది దుఃఖం ఇస్తున్న ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నాడు అంటే, మరి దాన్ని ఎప్పుడు వదిలిపెడతాడంటే ఈ శ్లోకంలో ఆన్సర్ ఉంది. 6వ అధ్యాయం 28వ శ్లోకం. ఏంటిది అది? సుఖేన బ్రహ్మ సంస్పర్శం ఆత్యంతం సుఖమశ్నుతే. ఆ బ్రహ్మ సంస్పర్శం జరిగినప్పుడు, అప్పుడు వారు అత్యున్నతమైన సుఖం వచ్చినప్పుడు అప్పుడేం జరుగుతుంది? విషయా వినివర్తంతే రసవర్జం రసోప్యస్యం పరం దృష్ట్వా నివర్తతే. అప్పుడు పరం దృష్ట్వా, హయ్యర్, పరం దృష్ట్వం, దృష్టం అంటే చూడటం, పరం దృష్ట్వా హయ్యర్ టేస్ట్, ఉన్నతమైన రుచిని చూసినప్పుడు తుచ్చమైన ఆనందాన్ని అలా వదిలిపెట్టేస్తారంట. లేదా మన దగ్గర ఒక చాక్లెట్ ఉంది, మంచి గులాబ్ జాము ఏదో చిన్నపిల్లకి మంచిగా పెద్ద ఐటమ్ ఇచ్చినప్పుడు అటువంటి చిన్న చిన్న ఐటమ్ వదిలిపెట్టేస్తారు. ఇది కూడా అంతే. ఆత్యంతం సుఖమశ్నుతే. సుఖేన బ్రహ్మ సంస్పర్శం, ఆ బ్రహ్మస్పర్శం జరిగినప్పుడు. అందుకే మనందరం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా, మన బ్రెయిన్ ఎస్ చెప్పినా నువ్వు చెప్పినా, ఎందుకంటే మన బ్రెయిన్ అనేది ఆత్మానం అవసాదయే. మనం భగవద్గీతలో ఈ చాప్టర్లో చర్చించుకున్నాం. మన బ్రెయిన్ అనేది మనకు చాలా గొప్ప ఎనిమి. భౌతిక ప్రపంచం ఎవరైనా ఒక శత్రువు ఉన్నారంటే మన అన్కంట్రోల్డ్ మైండ్. దాన్ని ఎవరు నమ్మకూడదు. అది మనకు ఒకసారి మంచి చెప్పినా, ఒకసారి చెడు చెప్పినా, ఒకసారి చెయ్యమన్నా, ఒకసారి చెయ్యకూడదన్నా కానీ, భక్తి సిద్ధాంత సర్వస్ ఠాకూర్లు ఏమంటారు? ప్రతిరోజు ఉదయం నిద్ర లేగానే నీ బ్రెయిన్ని ఒక చెప్పలు తీసుకొని, ఒక స్లిప్పర్ తీసుకొని, ఒక బ్రూమ్ స్టిక్ తీసుకొని దాని మైండ్ ఇలా కొట్టు. బ్రూమ్ స్టిక్ అంటే ఒక చీపురు తీసుకొని మైండ్ని బాదు ఒక 100 సార్లు. మళ్ళీ రాత్రి నిద్రపోయే ముందు ఇంకొక 100 సార్లు బాదు నీ మైండ్ని. 100 సార్లు అంటే మనం ఇంకొక 8 పెంచి 108 సార్లు మంత్రం చెప్పిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాకు వద్దు, ఈ మంత్రం వద్దు అంటుంది మైండ్. నో, నీకు అదే మెడిసిన్. అదే మెడిసిన్. మంత్ర మైండ్ డెలివర్ చేసేది. అప్పుడు మనం అలా చేస్తున్నప్పుడు మైండ్ కొంచెం శాంతించినప్పుడు అప్పుడు మనకి ఏర్పడుతుంది సుఖేన బ్రహ్మ సంస్పర్శం. అప్పుడు మనకు నిజమైన ఒక క్లారిటీ వస్తుంది. అరే, ఇదా నేను ఇంతకాలం ఉన్నది, ఇది కదా భక్తి అంటే, నేను కరెక్ట్ ప్రొసీజర్లో ఉన్నా. ఎలాగంటే ఒక దెయ్యం పట్టిన వ్యక్తికి దెయ్యం వదిలిపెడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. ఆ దెయ్యం ఎవరు కదా, కంట్రోల్డ్ మైండ్. అది కొంచెం కంట్రోల్కి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. అత్యంతం సుఖమశ్నుతి. భగవంతుడితో మన సంబంధం నిజంగా మనకు తెలిసినప్పుడు, తెలియడానికి ఉపయోగపడేది హరినామం. అదే భగవద్గీత. అప్పుడే మనకు భగవద్గీత రుచిస్తుంది, అంత ఎండివర్గా ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. భగవద్గీత 6.29. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. మీరు ఎవరైనా చెబుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఒకరి తర్వాత ఒకరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. హరే కృష్ణ. హరే కృష్ణ. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. హరే కృష్ణ.
ఇంకెవరేం హరే చదువుతారా? కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వభూతాస్తామాత్మానం సర్వభూతాని చాత్మాని ఈక్ష ఈక్ష ఈక్షతి యోగయుక్తాత్మ సర్వతా సమదర్శనః. వెరీ గుడ్, చాలా హరే చక్కగా కృష్ణ చదివా. ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరేం చదువుతారా? ఓకే. అనువాదం: నిజమైన యోగి సకల ప్రాణులలో నన్ను గమనిస్తాడు, అలాగే ప్రతి ప్రాణిని నాలో చూస్తాడు. నిజానికి ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అదే పరమేశ్వరుడైన భగవంతుడైన నన్నే ప్రతి చోట చూస్తాడు. ఈ శ్లోకంలో చాలా అర్థం దాగుందండి. ఈ శ్లోకంలో చాలామంది అంటారు ఆ, ఆ, అందరు అన్ని చోట్ల భగవంతుని ఎలా చూస్తారు అని. కొంతమంది కొన్ని థియరీలు చెప్తారండి. భగవంతుని చూడడం అంటే వాళ్ళలో ఒక కాంతిని చూడడం, ఒక లైట్ని చూడడం, ఇదే భగవంతుని చూడడం అంటే. భగవంతుని చూడడం అంటే వాళ్ళలో ఒక మంచిని చూడడం, అదే మంచిని చూడడం అంటే. ఇలాంటి వారందరూ వాళ్ళ మైండ్ని బాగా ఫిలాసఫికల్గా జంప్ చేసుకొని చెప్తారండి. అర్జునుడు అంటే ఎవరో తెలుసా? అర్జునుడు అంటే నీ మైండ్. కృష్ణుడు అంటే ఎవరో తెలుసా? కృష్ణుడు అంటే ఆ మైండ్ నడిపించేటువంటి బుద్ధి. అంటే వీళ్ళందరూ ఎవరంటే ఫిలాసఫికల్గా, అంటే వాళ్ళ మైండ్ని బుద్ధికి బందీ అయిపోయారు వాళ్ళు. అట్లీస్ట్ బయట వాళ్ళతో పోల్చుకుని కొంచెం ఎక్కువే. ఎందుకంటే బయట వాళ్ళు అట్లీస్ట్ దాన్ని ఏమంటారు, ఎక్కడే ఫుడ్ దొరుకుతుంది, ఎక్కడ ఏ ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ ఉంది, ఇలా కాకుండా అట్లీస్ట్ వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నారు. అంటే గ్రాస్ బాడీ కన్నా కానీ కొంచెం మెంటల్ ప్లేన్లో ఉన్నారు, మానసిక స్థితిలో ఉన్నారు. కానీ అది కూడా డేంజరేనండి. ఎందుకు డేంజర్ అంటే ఒకే ఒక కారణం, వాళ్ళు కృష్ణుడిని, భగవంతుడిని, అర్జునుడిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్స్ లాగా ఊహించుకుంటారు. ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, యోగి ఎవరైతే ఉన్నారో సకల ప్రాణుల్ని కూడా నాలో చూస్తాడు, నన్ను అన్ని ప్రాణుల్లో చూస్తాడు అని. మనము ఒక జీవుడు మనం ఈ దేహంలో ఉంటే మనం ఎఫెక్ట్ అవుతాం. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాం? ఈ దేహానికి సంబంధించిన రోగాలు ఉన్నా, లేదా ఈ దేహానికి సంబంధించిన ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్నా మనం ఎఫెక్ట్ అవుతాం. ఎందుకంటే మనము మైన్యూట్ జీవం. అదే ఈ జీవు ఏ కుక్క శరీరంలోనో పంది శరీరంలోనూ ఉంటే ఆ శరీరానికి తగ్గట్టు నియమాలకు మనం ఎఫెక్ట్ అవుతాం. ఆ శరీరానికి ఏం కావాలో జీవుడుగా అదే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ భగవంతుడు ఈ దేహంలో ఉన్న, ఇంకో దేహంలో ఉన్న, ఇంకా అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా ఆ దేహాల యొక్క గుణాలకి భగవంతుడు ఎఫెక్ట్ అవ్వడు. భగవంతుడు అవ్వడు. ఉదాహరణకు భగవంతుడు అవ్వడు అనడానికి ఒక కారణం ఏంటండి? భగవంతుడు అసలు ఎఫెక్ట్ అవ్వడు అని ప్రూఫ్ ఉంది దానికి. భగవంతుడు ఎఫెక్ట్ అవ్వడు అని ప్రూఫ్ ఏంటంటే, భగవంతుడు బృందావనంలో ఉన్న, ద్వారకాలో ఉన్న, కురుక్షేత్రంలో ఉన్న, ఇంకెక్కడున్నా కానీ ఆయన ఎప్పుడు ఆత్మారా, ఫుల్లీ సాటిస్ఫైడ్. కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, బయట ఎక్కడైనా బాగా ఎండలో తిరుగుతున్నప్పుడు ఒకలాగా ఉంటాం, ఎఫెక్ట్ అయిపోతాం మనం. కానీ భగవంతుడు ఎటువంటి సిచ్యువేషన్, లేదా మనకు కొంచెం ఆనందమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, దుఃఖం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం. భగవంతుడు అన్ని సిచ్యువేషన్స్ని డీల్ చేస్తున్న టాక్టిక్గా ఈజ్ వెల్ సాటిస్ఫైడ్, ఆత్మారామ. అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయంలో ఆత్మారామ. కానీ మనం అలా కాదు. అందుకోసమని మనం ఎప్పుడు భగవంతుడు మీద ఆధారపడి బతుకుతాం. ఈ క్షణం మనం ఒక లెసన్, ఒక క్లాసు వింటున్నా కానీ అది మనం అర్థం చేసుకోవడానికి కూడా భగవంతుడు సహాయం కావాలి. అది వినడానికి కూడా భగవంతుడు, మనమే వింటున్నాం, ఇండివిజువల్గా మనమే చేస్తున్నాం, ప్రతిదీ మనమే చూస్తున్నాం, మనమే చేస్తున్నాం, అన్నీ మనమే చేస్తున్నాం ఇండివిజువల్గా. కానీ భగవంతుడి మీద ఆధారపడి చేస్తాం. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి భూమి మీద ఆధారపడి ఇల్లు కడతాడు, భూమి మీద ఆధారపడి పరిగెడతాడు, భూమి మీద ఆధారపడి నిలిచి ఉంటాడు, భూమి మీద ఆధారపడి పడుకుంటాడు, భూమి మీద ఆధారపడి రెస్ట్ తీసుకుంటాడు, అన్నీ అతనే చేస్తాడు, కానీ భూమి మీద ఆధారపడి. సేమ్ ఎనాలజీ. ఏది చేసినా కానీ భగవంతుడు ఆధారపడి మనం చేస్తున్నాం. ఈ కాన్షియస్నెస్ ఉన్నటువంటి ఎవరైనా కానీ, ఈ చేతనం ఏర్పడిన ఎవరైనా కానీ ఇమ్మీడియట్గా ఎవరు పని చేసినా ఎమ్మటే చూస్తారు, భగవంతుడు తనకి సహాయం చేస్తున్నాడు. తనకు చెప్పుకోవచ్చు, ఇంత కష్టపడి ఇంత సాధించానని.
ఓకే, తన క్లాప్స్ కొడతాం, కానీ వెంటనే ఏం అర్థం చేసుకుంటాం, భగవంతుడు తనకి అనుగ్రహించాడు. ఏ విధంగా అతని చేసిన పనులు మనం భగవంతుని స్వయంగా చూస్తాం. ఇంకా మీరు ఉన్నత స్థితికి వెళ్తే, అంటే శుద్ధ భక్తి లెవెల్కి వెళ్తే నిజంగా భగవంతుడి యొక్క రూపం చూస్తారు. ఆ వ్యక్తిలో పరమాత్మ రూపాలు ఉంటారు కదా, ఆయన చూస్తారు ప్రతి ఒక్కరిని. మీరు మహావతార్ నరసింహ చూసినట్లయితే ఆ సినిమాలో డైరెక్ట్ ఆయన డివోటీయే. ఆయన పేరు బయట పేరు ఒకటి ఉంటుంది, దీక్ష ఉంటుంది. దీక్ష పేరు నేను మర్చిపోయాను. ఆ డైరెక్టర్ చాలా చక్కగా చూపించాడండి. ప్రహ్లాదుడు ఎక్కడ చూసినా యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చామయి పశ్యతి, ఎక్కడ చూసినా అణువులో కానీ అతనికి కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు, విష్ణుమూర్తి. సో నిజంగా చూస్తారు అలా శుద్ధ భక్తులు. మనం ఆ లెవెల్లో లేం కాబట్టి అట్లీస్ట్ జ్ఞానచక్షు, ప్రస్తుతం అనుకున్నది కర్మచక్షు అంటే మనం చేసుకున్న కర్మ ప్రకారం ఈ కళ్ళు వచ్చాయి, ఇవి జ్ఞానచక్షుగా మారాలి. జ్ఞానచక్షు అంటే శాస్త్రం ద్వారా, సాధువుల ద్వారా, వాటి ద్వారా చూడడం. ఎస్, తనలో ఆ క్యాపబిలిటీ ఉందంటే కృష్ణుడు ఇచ్చిన అనుగ్రహం ఉంది తనలో, ఈ విధంగా చూడడం. ఆ తర్వాత అది ప్రేమచక్షుగా మారుద్ది. ప్రేమాంజనిత చరిత భక్తి విలోచనేనా, బ్రహ్మసమిత బ్రహ్మదేవుడు అంటారు. ఎప్పుడైతే ప్రేమగా, అంటే ఇతర జీవుల పట్ల మనకు కంపాషన్, ప్రేమ ఏర్పడుతుందో అప్పుడు మనం భగవంతుని చూడొచ్చు. ప్రేమాంజన చరిత భక్తి విలోచన. సో ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. ఏ యోగి అయితే ఆ స్టేజ్కి వెళ్తాడో, ఏ స్టేజ్ నిజంగా భగవంతుడి యొక్క ప్రేమను తాను అనుభవం చెంది దాని అందరికీ పంచాలని కంపాషన్కి వెళ్తాడో అప్పుడు చూడగలుగుతాడు నిజంగా భగవంతుడిని అన్ని చోట్ల, అందరిలో. అట్లీస్ట్ మన లెవెల్లో మనం ఎలా ఉండాలంటే జ్ఞానచక్షు లెవెల్లో చూడొచ్చు. జ్ఞానచక్షు అంటే శాస్త్రాలు ఏం చెప్పారు దాన్ని పాటిస్తూ, భగవంతుడు ఏం చెప్పాడు దాన్ని శ్రద్ధగా వింటూ, ఆచారాలు ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతకాలానికి మన కంటామినేటెడ్ కళ్ళు కాస్త ప్రేమ చక్షుగా మారిపోతాయి. ఓకే, అది శ్లోకం అర్థం. ఇవాళకి చిట్ట చివరి శ్లోకం 30వ శ్లోకం. వా, ఇప్పుడు రీసెట్ చేసిన ఈ శ్లోకం వచ్చేసింది. 6.30. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చామయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచామే నా ప్రణశ్యతి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చామయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచామే నా ప్రణశ్యతి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చామయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచామే నా ప్రణశ్యతి. మీరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యో మాం పశ్యంతి సర్వత్ర సర్వం చ మయి పశ్యంతి తస్యాహం నా ప్రణశ్యామి సచ మే నా ప్రణశ్యంతి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే నా ప్రణశ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ఇంకెవరైనా ప్రభుజీ. హరే కృష్ణ. వ్యోమం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి న సచ మే న ప్రణశ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మే పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. వెరీ గుడ్. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. చాలా చక్కగా చదివాం. అనువాదం. నన్ను ప్రతి చోట చూసేవాడికి, నాలో ప్రతిదీ చూసేవాడికి నేను ఎన్నటికీ దూరం అవ్వను. అలాగే అతను కూడా నాకు ఎప్పటికీ దూరం అవ్వడు. భగవంతుడు ప్రామిస్ చేస్తున్నాడండి. సరే అన్ని చోట్ల చూస్తాను కదా, మరి దానికి అడ్వాంటేజ్ ఏంటని భగవంతుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు భగవంతుడు? తస్యాహం నా ప్రణశ్యామి సచామే నా ప్రణశ్యతి. తస్యాహం, తస్య అతడు, అహం నాకు, నా ప్రణశ్యామి, ప్రణశ్యామి అంటే పశ్యత్ అంటే చూడడం. యోమాం పశ్యతి సర్వత్ర, సంస్కృతిలో పశ్యత్ అంటే చూడడం, ప్రణశ్యత్ అంటే కనిపించకపోవడం.
తాను ఎప్పుడు భగవంతుతో సంస్పర్శతో ఉంటాడు, కాంటాక్ట్లో ఉంటాడు. తనని ఎప్పుడు నేను చూస్తుంటాడు. సచామేన ప్రణశ్యతి, అతడికి నేను ఎప్పుడు కనిపించకుండా పోను. ఇలా కనిపించకపోవడం దీని అర్థం ఏంటండి అంటే భగవంతుడు కనిపించకూడదు దాని అర్థం ఏంటండి అంటే, ఉదాహరణకి ఒక లిటిల్ గర్ల్, ఒక స్మాల్ గర్ల్ స్కూల్కి వెళ్ళింది. 6th క్లాసు, 7th క్లాసు, 5th క్లాసు చదువుతున్న గర్ల్ స్కూల్కి వెళ్ళి అందరితో పాటు చదువుకుంటుంది. టీచర్ బ్లాక్ బోర్డు మీద ఏదో చెప్తున్నారు, నేర్చుకుంటుంది. తన కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? వెరీ సింపుల్. నేను ఇప్పుడు శ్రద్ధగా వినాలి. ఎందుకు వినాలి శ్రద్ధగా? ఎందుకంటే తర్వాత నేను హోంవర్క్ ఫాస్ట్గా చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను జపం చేసుకోవచ్చు, లేదంటే భగవంతుడికి ఏదైనా పూలతో అలంకరించవచ్చు. తన కాన్షియస్నెస్ అదే. అందరూ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటే తొందరగా భక్తి సేవ చేసుకోవచ్చు. లేదు, తనకి బెల్లి కొట్టారు. బెల్లి కొట్టి అందరు ఏ ఐటమ్స్ పెడితే ఐటమ్స్ బయట తింటున్నారు. మా అమ్మ నాకు నీట్గా మంచిగా చేసి భగవంతుడికి భోగం పెట్టి దాన్ని ప్రసాదంగా నా బాక్సులో ఇచ్చింది. ఎప్పుడెప్పుడు ఆ ప్రసాదం తీసుకుంటాను. తన కాన్షియస్నెస్ చూడండి, కృష్ణ ప్రసాదం ఇప్పుడు తింటాను. ఆ విధంగా సచామేన ప్రణశ్యతి. ఆ విధంగా మనం చేసే ప్రతి పనిలో భగవంతుడికి చేతనని ఇంజెక్ట్ చేసుకుంటే మన చేతనలో, మన కాన్షియస్నెస్లో, అప్పుడు అలాంటి వాళ్ళు ఎప్పుడు భగవంతుడికి దూరం అవ్వరు. మనకు మోసం చేయడానికి, మనల్ని డైవర్ట్ చేయడానికి, మనల్ని వెనక్కి లాగడానికి ఈ భౌతిక ప్రపంచం పూనకాలు తెచ్చుకొని మరి పోటీ పడుతుందండి. పూనకాలు తెచ్చుకొని మరి ఎంతగా అంటే, మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎంత ఎంత కిందికి దిగజారుస్తారు మనల్ని భక్తి నుంచి, భగవంతుడికి దూరంగా. ఏంటమ్మా ఆ స్కూల్లో జాయిన్ చేశావు? జస్ట్ మేము చూడు ₹1,00,000 పెట్టి డొనేషన్ పెట్టి మరి ఆ డొనేషన్ అక్కడ డొనేషన్ రావడమే కష్టం. సరే ₹1,00,000 డొనేషన్ కట్టావు, సరే 10 లక్షలు పెట్టావు, స్కూల్లో జాయిన్ చేశావు. ఎందుకు జాయిన్ చేశావు? అక్కడున్న చెప్పేటువంటి టీచర్ కాన్షియస్నెస్ ఏంటి? ఆ స్కూల్ పెట్టిన ప్రిన్సిపల్ కాన్షియస్నెస్ ఏంటి? వాళ్ళు నేర్పిస్తున్న ఎడ్యుకేషన్ ఏ లెవెల్లో ఉంది? వాళ్ళు ఇస్తున్నటువంటి క్యారెక్టర్, స్కిల్స్, మంచి ప్రవర్తన అవి ఏ లెవెల్లో ఉన్నాయి? ఫస్ట్ అది ఇవ్వడానికి వాళ్ళ లెవెల్లో ఉన్నారా? ఇవన్నీ మనం ఆలోచించుకోకుండా ఒకటి చూసాం. ఏం చూసాం? అందరు లెక్క డబ్బులు కట్టి జాయిన్ అవుతున్నారు. తర్వాత మా వాడికి ₹1,00,00,000 ప్యాకేజ్ రావాలి తర్వాత చదివిన తర్వాత. ఇదొక్కటి నీ లక్ష్యమైంది. ఇది నీ లక్ష్యమైంది. మీ పిల్లలకి, మీ బిడ్డలకి, మీ అబ్బాయిలకి, అమ్మాయిలకి ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి, వాళ్ళకి కావాల్సింది ఇవ్వాల్సింది అది నిజంగా ఆలోచిస్తున్నాం మనం? లేదు. అలా ఆలోచించడానికి కూడా ప్రయత్నం పెడదామన్నా కానీ ప్రయత్నాలు కూడా చెయ్యనటువంటి స్థితికి మన చుట్టూ ఉన్న సొసైటీ మన డ్రాగ్ చేస్తుందండి. అంత దారుణంగా పూనకాలు తెచ్చుకొని మరి మనల్ని డ్రాగ్ చేస్తున్నారు. బీ అవేర్. బీ అవేర్. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను చెప్పింది ఫాలో అవ్వు, ఇలా ఫాలో అయితే నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టచ్చు. ఈ ఫాలో అయితే నీ భౌతిక ప్రపంచంలో నువ్వు చాలా హీరోలాగా ఉండొచ్చు. నేను చెప్పింది ఫాలో. కానీ మనకెవ్వరికి కృష్ణుడు చెప్పింది ఫాలో అవ్వద్దు. కృష్ణుడు చెప్పింది ఫాలో అవ్వమని కూడా కాదు, అసలు అవ్వమని కూడా ఎవరు చెప్పరు. ఇప్పుడు మనం డిసైడ్ అవ్వాలి. కృష్ణుడు చెప్పింది ఫాలో అవుదామా? మా ఇంటి పక్కన చెప్పింది ఫాలో అవుదామా? ఎవరు ఫాలో అవుదాం? కృష్ణుడు చెప్పింది ఫాలో అయితే ఎప్పటికో రిజల్ట్స్ వస్తాయి. వస్తాయో రావో కూడా తెలియదు. ఎందుకు అంతమంది అది ఎంత ఫాలో అవుతుంది, ఎందుకు ఫాలో అవ్వాలి నేను? ఆవిడ చెప్పింది ఫాలో అయితే ఆవిడకన్నా నేను ఇంకా ఎక్కువగా, వాళ్ళకన్నా నేను ఇంకా ఎక్కువ గొప్ప స్థితిలో ఉంటే వాళ్ళని చూసి చప్పట్లు పెట్టిన, వాళ్ళని చూసి అసహించుకున్నా, వాళ్ళని చూసి కుళ్ళుకున్నా, అది కదా ఆనందం. అదేదో ఇదివరకు ఒక ప్రోడక్ట్ వచ్చిందండి, వొనిడా. నైబర్స్ ఎన్వీ ఇస్ ద ఓనర్స్ ప్రైడ్. మీరు వొనిడా చూసినట్లయితే ప్రతి కంపెనీ ఒక ట్యాగ్లైన్ ఉంటుంది. ఈ ట్యాగ్లైన్ ఎలా ఉంటాయంటే మన అహంకారాన్ని బూస్ట్ చేసే విధంగా ఉంటాయి. నైబర్స్ ఎన్వీ ఓనర్స్ ప్రైడ్ అంట. నైబర్స్ తెలుగు దాని అర్థం ఏంటంటే, పక్కింటి వాడు నిన్ను చూసి కుళ్ళుకోవడమే నీకు ఆనందం. అది వాడికి అంతుందని వాడికి అలా కుళ్ళుకుంటుందంటే అది నీ పట్టలేని ఆనందం. ఈ రకమైన సమాజంలో ఉన్నామండి మనం. ఈ రకమైన సమాజం. ఇంకా ఇలాంటి సమాజంలో ఉన్నప్పుడు మనము ఎవరో ఏదో చెప్పిన మాటలు వినకుండా కృష్ణుడి మాటలు వింటామా? వినం. ఎందుకు? కృష్ణుడి మాటలు వింటే బాగుపడిపోతాం, కృష్ణుడి మాటలు వింటే వైకుంఠానికి వెళ్తాం, కృష్ణుడి మాటలు వింటే ఇక్కడ హ్యాపీగా ఉంటాం, కృష్ణుడి మాటలు వింటే చాలా ఆనందం అందరికి పంచుతాం. ఇదంతా వద్దు మాకు.
పక్కవాడు కుళ్ళుకోవాలి, అది చూసి నేను ఆనందపడాలి. ఒక రాటన్ అంటే ఒక బురదలో పంది పొరలాడితే ఎంత సుఖిస్తుందో, మనం ఆ కుళ్ళిపోయిన వాతావరణంలో నుండి అంతే సుఖాన్ని కోరుకుంటున్నాం. పెద్ద తేడా ఏం లేదండి. నేను ఏదో కొంచెం గట్టిగా ఏదో ఆ, అసహ్యంగా చెప్తున్నప్పటికీ కూడా వాస్తవం ఇదేనండి. వాస్తవం ఇదే. తినడానికి కొంచెం అసహ్యంగా ఉన్న వాస్తవం ఇదే. వాళ్ళు ఎంత కుళ్ళుకుంటే మనల్ని చూసి మనకంత ఆనందం అన్నమాట. ఇది బురద కాన్షియస్, బురద చేతనం అండి. ఏమీ చెయ్యకుండా హరినామం జస్ట్ జపిస్తూ ప్రసాదం తీసుకుంటూ రోజుకు ఒక శ్లోకాన్ని నేర్చుకొని ఆ శ్లోకాన్ని మన జీవితంలో ఆచరిస్తూ ఉంటే ఎంటెక్, బీటెక్, పిహెచ్డి ఇవన్నీ ఏం అవసరం లేదండి. పెద్ద పెద్ద బంగ్లాలు ఇవన్నీ అవసరం లేదు. కృష్ణుడు ఏమన్నాడు? కౌంతేయ ప్రతిచానేహి నమి భక్త ప్రణశ్యతి. నా భక్తులకి ఎప్పుడు నాశనం ఉండదన్నారు. కానీ మనం ఇలా చేసి తీర్థం ఇలా చెయ్యమే మనం. ఇలా చెయ్యం. ఎందుకంటే మనకు అంత ఫెయిత్ లేదు. మన ఫెయిత్, మన శ్రద్ధంతా ఎక్కడుంది? వాళ్ళు చెప్పిన మాటల మీద ఉంది మన ఫెయిత్. కృష్ణుడు చెప్పిన మాటల మీద మనకు లేదు. కానీ ఎవరైతే అశ్రద్ధదాన పురుష అగ్నిశ్చ, మనకు ఆ శ్లోకం కూడా నేర్చుకున్నాం. అలా ఫెయిత్ ఎవరు పెట్టారో సంశయాత్మ వినశ్యతి. అలాంటి డౌట్లు ఉన్న వారికి వినాశనం తప్పదు. ఎందుకు వినాశనం తప్పదు? ఎందుకంటే మన ఫెయిత్ వాళ్ళ మీద డైవర్ట్ అయిపోద్ది. వాడు మన నాశనానికి దారితీస్తాడు. కాబట్టి మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలండి. మనం ఏ పని చేసినా కానీ అది భగవంతుడితో అది భగవంతుని ప్రదర్శించబడే, ఎగ్జిబిట్ చేసే విధంగా ఉండాలి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చామయి పశ్యతి. సర్వం అన్ని చోట్ల నన్ను చూసేటువంటి స్వభావం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే తస్యాహం నా ప్రణశ్యామి, అప్పుడు మాత్రమే వాళ్ళు నాకు నాశనం పొందుతారు. సచామే నా ప్రణశ్యతి, నేను వారికి, వాళ్ళు నాకు కనిపిస్తుంటారు, నేను వాళ్ళకి కనిపిస్తూ ఉంటాను. కాబట్టి ముందుగా పెద్దలం మనము చక్కగా మన జీవితాన్ని ఎవరు చెప్పింది ఫాలో అవ్వాలి అది ముందు మనం తెలుసుకొని, ఒక్కరిని మాత్రం ఫాలో అవ్వకండి. ఎవరిని? మన మైండ్ని లేదా వేరే వాళ్ళ మైండ్ని. ఒక్కరిని మాత్రం ఫాలో అవ్వండి. కృష్ణుడు, ఆచార్యులు, సత్పురుషులు ఏం చెప్పారో అది ఫాలో అవ్వడం. దట్స్ ఇట్. రెండు చేస్తే చాలు. మన మైండ్ని, వేరే వాళ్ళ మైండ్ని అస్సలు ఫాలో అవ్వద్దు. ఎందుకంటే మన మైండ్ చాలా డేంజరస్, అది మనకు కూడా తెలుసు. అన్కంట్రోల్గా ఉన్న ఎవరి మైండ్ అంతే డేంజరస్గా ఉంటుంది. అది ఈజీగా మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇంకా వాళ్ళది ఫాలో అయితే మనం కూడా అంతే లెవెల్కి వెళ్తాం కదా. కాబట్టి భగవంతుడు శాస్త్రంలో ఏం చెప్పారు, సత్పురుషులు దాన్ని ఏ విధంగా పాటిస్తున్నారు, ఇది తెలుసుకుని ఇలా మన ప్రయత్నం ఎలా పెడుతున్నప్పుడు అప్పుడు భగవత్ ముఖం నుంచి వచ్చిన ఈ మాటలు మనకు చాలా అమృతంలాగా మన చెవుల్లోకి వెళ్తాయి. ఎప్పుడు మనం పాటించడానికి ప్రయత్నాలు పెడుతున్నప్పుడు, ఆ ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు, ఆ ఆకలి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ అమృతంలాగా వినిపిస్తుంటాయి అప్పుడు అవన్నీ కూడా. ఇంకా పాటించాలి, భగవద్గీతలో ఏం చెప్పారు, ఇంకా పాటించాలి, నేను ఇంకా ముందుకెళ్ళాలన్న కుతూహలతో మనకి ఏర్పడినప్పుడు అప్పుడు మనకు అది అమృతంలాగా ఏర్పడుద్ది. ఓకే, ఇవాళకి ఇదండి సెషన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సారీ ప్రభుజీ, నిన్న మీరు క్వశ్చన్ అడిగారు కదా, అప్పుడు నేను క్లాస్ లోనే ఉన్నాను కానీ వేరే ఫోన్ కాల్ వచ్చిందని నేను తెగ వస్తుంది ఫోన్ కాల్. ఏంటి ఫోన్ కాల్ ఇన్నిసార్లు వస్తుందని చూస్తే మా నాన్నమ్మకి సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో మాట్లాడుతూ నేను క్లాస్ వినలేదు. నో ప్రాబ్లం. మీరు క్వశ్చన్ అడిగారంటే నేను అప్పుడు అదే సమాధానం చెప్పలేకపోయాను ప్రభుజీ. లేదంటే నాకు సమాధానం తెలియకపోయినా తెలియదని మైక్ ఆన్ చేసి చెప్తాను. నో ప్రాబ్లం. చాలా సేపు వెయిట్ చేశారంటే మీరు నా కోసం. ఇవాళ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ డౌట్స్ లేవు ప్రభుజీ. అది నిన్న గురించి సారీ చెప్తాము. నేను వినలేదు సగం నుంచి క్లాసు. ఆ కాల్ అయ్యి నేను వచ్చేసరికి క్లాస్ అయిపోయింది ప్రభుజీ. నో ప్రాబ్లం. చూడండి, ఎమర్జెన్సీ టైంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా శ్రద్ధగా వినండి అంటే, మీరు ఎమర్జెన్సీ ఉన్న అన్ని పక్కన పెట్టుకుని దాని అర్థం అది కాదు. క్లాస్కే కూర్చొని క్లాసే విందాం అనుకుంటున్నప్పుడు అప్పుడు శ్రద్ధగా వినాలని అర్థం. అంతేగాని ఎమర్జెన్సీ టైంలో కూడా నేను వినలేకపోతున్నా అంటే దట్స్ ఓకే అండి, దట్స్ ఫైన్. తెలియదు కదా ప్రభుజీ, అంటే నేను క్లాస్ లో ఉన్నాను అనుకున్నారు. నేను క్వశ్చన్ మీరు అడిగినప్పుడు నేను ఆన్సర్ చెప్పలేదు కదా, అనిపించింది. నేను మీరు చెప్పలేదు అన్నట్టుగా నేను అనలేదు. ఎవరైనా కానీ జనరల్గా క్లాసులో ఉన్నప్పుడు ఏ ఎమర్జెన్సీ లేకపోతే శ్రద్ధగా వినాలన్నట్టు చెప్పాను. అంతేగాని ఇలా పర్టికులర్గా మీరే ఆన్సర్ చేయాలని అనలేదు అది నేను. ఎనీహౌ, ఇవాళ ఏమైనా సందేహాలు ఎవరికైనా? లేవు ప్రభుజీ.
ఓకే. హరే సో కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. క్లాస్ గురించి కాదు కానీ ఇది పర్సనల్ గా ప్రభుజీ. ఆ, మా పిల్ల బాబు హాస్టల్ నుంచి వచ్చాడు, అయితే మంగళహారతి చేద్దామా అంటే 1 మినిట్ పొద్దున్నే ఈ మాతాజీ, మంగళ నేను అంటే ఓకే చెప్పండి, అది ఏమన్నా కాన్ఫ్లిక్ట్ ఉంటే రికార్డ్ ఏం ఆఫ్ లేదు. చేస్తాను. అదే ప్రభుజీ, మంగళహారతి అంటే మంగళహారతి చేసుకుని ఇంట్లో దేవుడు శుభ్రం చేసుకుని ప్రసాదాలు చేసరికి జపం కుదరట్లేదు ప్రభుజీ. ఇది జపం అవ్వట్లేదు, ఇది ఎట్లానా అన్నది చాలా బాధ అనిపిస్తుంది. 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి ప్రభుజీ. జపం అంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్తూ ఉంటాను, ఆఫీస్కి వెళ్తే ఇంకా సాయంత్రం దాకా రాత్రి 8 దాకా పట్టుకోవడానికి కుదరదు. ఇప్పుడు ఓకే. ఏది ఆపాలి, ఏది ఎట్లా డీల్ చేయాలి నాకు అసలు అర్థం కాదు. ఓకే. సో మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటువంటి సమయంలో మీకు ఒక అర్ధగంట ఫ్రీ టైం దొరకదా? మీరు నిద్ర లేచినప్పటి నుంచి అన్ని పనులు చూసుకొని ఆఫీస్కి వెళ్ళేటువంటి సమయం ఒక అర్ధగంట సమయం. మీరు నిద్ర లేచినప్పటి నుంచి అన్ని పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఒక అర్ధగంటని ఏర్పరచుకోలేరా? కొంచెం ఒక అర్ధగంట ఎర్లీగా లేచైనా. ఆ, ఇంకా అట్లా చేయాలి ప్రభుజీ. ఇంకా చూస్తున్నాను. అదొకటి. అంటే నా కోరికలు ఎగుస్తున్నాం ఇంకొకటి, ప్రభుజీ, హౌస్ క్లీనింగ్ చేస్తే టైం అవుతుంది ప్రభుజీ. అట్లా దట్స్ ఫైన్. టైం సెట్ అవ్వట్లేదు. ఆ పనులని ఫైన్. నేను అంటుంది ఏ పనులని నాకు చెప్పనవసరం లేదు, బేసిక్ రూల్ అయితే ఇది. అదే. ఆ, ఖచ్చితంగా కొంత సమయాన్ని మనం తీసుకోవాలి. ఎవరి పనులు వేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటే పనులు, వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో మన బాధ్యత పరంగా అడ్జస్ట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ క్రియేట్ చేసుకోండి. ఇంకొకటి, అదే ప్రభుజీ. మీరు ఆఫీస్ నుంచి వస్తా అంటున్నారు, ఓకే. ఆఫీస్ నుంచి వచ్చాక నిద్రపోవడానికి ఈ మధ్యలో ఇంకొక హాఫ్ అన్ అవర్ దొరకదా మీకు? ఈవినింగ్ దొరుకుతుంది ప్రభుజీ. అదొక స్లాట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత మీరు ఆఫీసులో ఉంటున్నప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ బ్రేక్ దొరకదా మీకు? ఆ బ్రేక్ ఉండదు ప్రభు. అదే అది ఫైండ్ అవుట్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అంటే మీరు ఆఫీసులో అడుగుపెట్టినప్పటి నుంచి ఆఫీస్ నుంచి బయటకు వచ్చేంత వరకు. జనరల్గా లంచ్ బ్రేక్ 1 అవర్ ఇస్తారనుకుంటా, ఇవ్వరా 1 అవర్? ప్రభుజీ ఆఫీసు రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రభుజీ, అందువల్ల ఖాళీ ఉండదు. లంచ్ అవర్ బాగా బిజీగా ఉంటది అనమాట. అంటే లంచ్ చేయడానికి 3కి 4కి చూసుకొని రావాల్సి వస్తుంది. అంటే నేను అంటుంది మీరు ఎప్పుడు చూసుకొని వస్తారు అని కాదు, నేను అడుగుతుంది మీకు లంచ్ టైం ఇస్తారా ఇవ్వరు? 1 అవర్ టైం ఎప్పుడు ఇస్తారని అడగలేదు, తినడానికి భోజనం చేయడానికి టైం ఇస్తారు కదా. ఉండదు ప్రభు, ఉండదు. భోజనం చేయడానికి టైం ఇస్తారు కదా, అదే ప్రసాదం తీసుకోవడానికి. ఆ టైంని మీరు 1 అవర్ ఇచ్చినప్పుడు ఎస్, హాఫ్ అన్ అవర్లో మీరు, హాఫ్ అన్ అవర్ చాలా ఎక్కువ భోజనం చేయడానికి, చేసి హాఫ్ అన్ అవర్ని ఎస్ మీరు ఎంగేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎలా ఆలోచించారంటే ఏంటిది, హాఫ్ అన్ అవర్ భోజనం చేసేసి హాఫ్ అన్ అవర్ వెంటనే ఆఫీస్ పనికి వెళ్ళాలంటే ఆ పనులు ఎప్పుడు ఎడతెక్కకుండా ఉంటాయి. ఎస్, పని చేస్తున్నప్పుడు నేను అలా చెప్పట్లేదు, పని చేస్తున్నప్పుడు హాఫ్ ఆఫ్ చేయండి అని చెప్పట్లేదు. పనిలోకి వెళ్ళినప్పుడు ఫుల్ పొటెన్సీ, ఫుల్ కాన్షియస్తో వెళ్ళి చేయండి. బట్ మీకు ఏదైతే స్లాట్ వచ్చిందో తీసుకోవడానికి, ఆ స్లాట్ని బ్రేక్ చేసుకోండి. అందులో ఒక 15 మినిట్స్ కానీ తీసుకొని అక్కడ కూడా మీరు జపం చేసుకోవచ్చు. సో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే సమయం అనేది ప్రతి ఒక్కరికి ఒడిసి పట్టుకోవడానికి రెడీగా ఉంది. మనం అంత కాన్షియస్గా అబ్జర్వ్ చేయకపోతే చేతులు ఇసుక జారిపోయినట్టుగా, మనం వాటర్ తీసుకుంటే వాటర్ జారిపోయినట్టుగా అలా వెళ్ళిపోద్ది టైం అని. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సమయం ఉంటుందండి, బట్ మనం అబ్జర్వ్ చేయాలంతే. అబ్జర్వ్ చేసి ఒకసారి ప్రయత్నించండి ఇలాగ మాతాజీ, ఇలా మీకు సెట్ అయితే దెన్ ఫైన్, ఒకవేళ కాదంటే దెన్ యూ కెన్ డిస్కస్ ఫర్దర్. ఓకే ఓకే ప్రభు. ఓకే. హరే కృష్ణ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, రేపు కలుసుకుందాం మళ్ళీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తన కీ జై. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. రామాచార్య హరిదాస్ ఠాకూర్ కీ జై. వైష్ణవ ఠాకూర్ శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ.